భారత్ అమెరికా, చైనా దేశాలకు భారత్ బిగ్ అలర్ట్. శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం తన సత్తా ఏంటో మరోమారు చాటింది. ఊహించని విధంగా ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. కొద్ది సంవత్సరాల్లోనే భారత్ టాప్ 3 కంట్రీగా మారుతుంది అనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. దీంతో ఇక భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. $4 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వించదగ్గ అంశమని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. భారతదేశం ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. भारत को तीसरे नंबर की इकोनॉमी बनाने की गारंटी दी है. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ మేరకు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనకంటే అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని, ఇప్పుడు మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళికను కొనసాగిస్తూ ఇదే విధంగా 2.5-3 ఏళ్లలోపు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2010వ సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 10వ స్థానంలో ఉందని, 2019 నాటికి బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన వెల్లడించారు. 6 సంవత్సరాల కాలంలో 4 స్థానాలు పైకి ఎగబాకి భారత్ తన సత్తా ఏంటో చాటింది అని పేర్కొన్నారు. And what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the third largest economy. 2026 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు దాదాపు $4187.01 చేరుకుంటుందని ఇప్పటికే ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక ఒక అంచనా వేసింది. ఇక వచ్చే 2 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆ నివేదికలో పేర్కొంది. 2025 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.2%, 2026లో 6.3% వృద్ధి నమోదు చేస్తాయని అంచనా ఉంది. భారత ఆర్థిక అభివృద్ధికి భారతదేశ జనాభా ఎంతగానో దోహదపడుతున్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారతదేశం మారిందని, 30 సంవత్సరాల కాలంలో భారత్ ఆర్థికంగా ప్రగతి సాధించడానికి సానుకూల పరిస్థితులున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జపాన్ దేశాన్ని ఓవర్టేక్ చేసి భారత్ శరవేగంగా దూసుకుపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. భారత్ అమెరికా, చైనా దేశాలకు భారత్ బిగ్ అలర్ట్. శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం తన సత్తా ఏంటో మరోమారు చాటింది. ఊహించని విధంగా ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. కొద్ది సంవత్సరాల్లోనే భారత్ టాప్ 3 కంట్రీగా మారుతుంది అనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. దీంతో ఇక భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. $4 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వించదగ్గ అంశమని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. భారతదేశం ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. भारत को तीसरे नंबर की इकोनॉमी बनाने की गारंटी दी है. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ మేరకు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనకంటే అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని, ఇప్పుడు మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళికను కొనసాగిస్తూ ఇదే విధంగా 2.5-3 ఏళ్లలోపు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2010వ సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 10వ స్థానంలో ఉందని,
2019 నాటికి బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన వెల్లడించారు. 6 సంవత్సరాల కాలంలో 4 స్థానాలు పైకి ఎగబాకి భారత్ తన సత్తా ఏంటో చాటింది అని పేర్కొన్నారు. And what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the third largest economy. 2026 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు దాదాపు $4107.017 చేరుకుంటుందని ఇప్పటికే IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక ఒక అంచనా వేసింది. ఇక వచ్చే 2 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆ నివేదికలో పేర్కొంది. 2025 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.2%, 2026లో 6.3% వృద్ధి నమోదు చేస్తాయని అంచనా ఉంది. భారత ఆర్థిక అభివృద్ధికి భారతదేశ జనాభా ఎంతగానో దోహదపడుతున్నట్టు నీతి ఆయోగ్ CEO వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారతదేశం మారిందని, 30 సంవత్సరాల కాలంలో భారత్ ఆర్థికంగా ప్రగతి సాధించడానికి సానుకూల పరిస్థితులున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జపాన్ దేశాన్ని ఓవర్టేక్ చేసి భారత్ శరవేగంగా దూసుకుపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. భారత్ అమెరికా, చైనా దేశాలకు భారత్ బిగ్ అలర్ట్. శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం తన సత్తా ఏంటో మరోమారు చాటింది. ఊహించని విధంగా ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. కొద్ది సంవత్సరాల్లోనే భారత్ టాప్ 3 కంట్రీగా మారుతుంది అనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. దీంతో ఇక భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. $4 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వించదగ్గ అంశమని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. భారతదేశం ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. भारत को तीसरे नंबर की इकोनॉमी बनाने की गारंटी दी है. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం ఈ మేరకు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనకంటే అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని, ఇప్పుడు మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళికను కొనసాగిస్తూ ఇదే విధంగా 2.5-3 ఏళ్లలోపు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2010వ సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 10వ స్థానంలో ఉందని, 2019 నాటికి బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన వెల్లడించారు. 6 సంవత్సరాల కాలంలో 4 స్థానాలు పైకి ఎగబాకి భారత్ తన సత్తా ఏంటో చాటింది అని పేర్కొన్నారు. And what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the third largest economy. 2026 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు దాదాపు $4107.017 చేరుకుంటుందని ఇప్పటికే IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక ఒక అంచనా వేసింది. ఇక వచ్చే 2 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆ నివేదికలో పేర్కొంది. 2025 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.2%, 2026లో 6.3% వృద్ధి నమోదు చేస్తాయని అంచనా ఉంది. భారత ఆర్థిక అభివృద్ధికి భారతదేశ జనాభా ఎంతగానో దోహదపడుతున్నట్టు నీతి ఆయోగ్ CEO వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారతదేశం మారిందని, 30 సంవత్సరాల కాలంలో భారత్ ఆర్థికంగా ప్రగతి సాధించడానికి సానుకూల పరిస్థితులున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జపాన్ దేశాన్ని ఓవర్టేక్ చేసి భారత్ శరవేగంగా దూసుకుపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది.